థియేటర్ పక్కన ఉన్నటువంటి కృష్ణా వైన్స్ లో తాగుతూ మరణించడం జరిగింది. ఈరోజు ప్రభుత్వాన్ని నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. ఇదే కృష్ణా వైన్స్ గతంలో బెల్ట్ షాప్ గా ఉన్నటువంటి పరిస్థితులు, బెల్ట్ షాప్ నిర్వర్తించినటువంటి పరిస్థితులు, ఈరోజు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ యాక్ట్స్ కి సంబంధించి 1968 ప్రకారముగా ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి? ఒక్క ముక్క కూడా ఒక్క కనీసం ఒక చిన్నది కూడా రూల్ గా పాటించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా అరౌండ్ ద క్లాక్ నడుపుతున్నటువంటి పరిస్థితులు. ఈ రోజు ఒక వ్యక్తి మరణాన్ని తీసుకున్నటువంటి కృష్ణా వైన్స్ మీద ఇమ్మీడియట్ గా చర్య తీసుకోవాలని బాపట్ల ఎక్సైజ్ ఎస్పీ గారికి మరియు అదేవిధంగా ఇప్పుడు ఆర్టీఓ గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కలవటం జరిగింది. ఈ రోజు ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాలు ఈ ముందుకు బలవుతున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఇలాంటిది అరౌండ్ ద క్లాక్ నడుపుతున్నటువంటి బార్ షాపులు ఎవరైనా సరే తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళకి కంపల్సరీగా ఆ యొక్క బార్ లైసెన్స్ ని రద్దు చేయాలని కోరుకుంటూ దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి మళ్ళా మేము వెళ్ళి అడుగుతా ఉంటే మా తరపులు వెళ్ళి అడిగితే ఎక్కడగా చనిపోయింది బయట